రాజు కంగారు పడి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని, ఏమిటిది అని అడుగుతాడు. మహారాజా ఏమీ లేదు, ముందు నేను పడగొట్టిన ఇల్లు నా తల్లిదండ్రులు, వాళ్ళు నన్ను పెంచి పోషించాల్సిన బాధ్యత వాళ్ళది, డబ్బుకు ఆశపడి నీకు అమ్మేశారు నన్ను, వీళ్ళు నాకు అవసరం లేదు. రెండోది నా తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళైనా వారించాలి మా అమ్మా నాన్నని, డబ్బు కోసం ఈ పని చెయ్యొద్దు నాతో పుట్టిన వాళ్ళు అని. వాళ్ళు వారించలేదు, వీళ్ళు నాకు అవసరం లేదన్నారు, ఆ గూడు పడేశారు. ఇక 3, ఇది మీరు, రాజు అంటే తండ్రి లాంటి వాడు, వాళ్ళకి బుద్ధి లేకపోతే మీకైనా ఉండాలి. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మీ సంతానమే, మీరు దానికి ఆలోచించకుండా మీ సంతానం కోసం వేరే వాళ్ళ సంతానాన్ని చంపేయడానికి ఇష్టపడ్డారు, మీరు నాకు అవసరం లేదు. ఇక 4వది, నేను ధ్యానం చేస్తున్నది భగవంతుడు. ఏ సమయంలోనైనా నువ్వు అనుకున్నది జరగకపోతే 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు, ఆయనకే నేను చెప్పుకున్నాను, ఖచ్చితంగా ఆయనే యాక్షన్ తీసుకుంటాడు అంటాడు. అప్పుడు ఒక్కసారి కళ్ళు తిరిగిన రాజు, ఇన్ని తెలివితేటలు ఉన్నవాడిని నేను తప్పు చేసి ఆ పాపం మూటగట్టుకునే కంటే ఈ పిల్లాడినే నా కొడుకుగా పెంచుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ, అది అనుభవిస్తే తప్ప, అనుభవయోగ్యం తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు చాలు. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.